महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ వారం న్యూ ఇయర్లో కొత్త సంవత్సరంలో మొదటి వారానికి సంబంధించి 31వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిట్గా మనం చెప్పుకోవాలంటే గత వారం లాగే సేమ్ ప్లానటరీ పొజిషన్ ఆ విధంగానే ఉంది. గురువు గారు ఇక్కడ ఆయన యొక్క వక్ర సంచారాన్ని కంప్లీట్ చేస్తున్నారు ఈ వారం నుంచి. ఇదే మనం మేజర్ ట్రాన్సిట్గా చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు వక్రంలో ఉన్న గురుడు వక్రత్యాగం పొందటం, నెక్స్ట్ కేతు కన్యారాశిలోను, బుధ శుక్రులు వృశ్చికంలోను, ధనస్సులో మిత్రక్షేత్రంలో రవికుజులు, కుంభంలో స్వక్షేత్రంలో శని భగవానుడు, అలాగే మీనరాశిలో రాహువు. సో చంద్రుని యొక్క సంచారం కూడా సింహం, కన్య, తుల. సో ఈ యొక్క 3 రాశుల మీదుగా ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా మనకి సంబంధించి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి అనుకూలిస్తున్న గ్రహాలు ఈ వారం షష్ఠమంలో కేతువు, అష్టమంలో బుధుడు, అష్టమంలో శుక్రుడు, లాభస్థ శని సంచారం. మొత్తంగా ఈ యొక్క 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఉంది. 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది వారం. వీరికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. మేషరాశి వారికి వారం పంచమ స్థానం నుంచి కూడా చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఎనీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ వాళ్ళకి సంబంధించి కొంత ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండేటట్టు మనకి కనిపిస్తూ ఉంది ఇక్కడ. అదేవిధంగా కొంతవరకు భాగ్యస్థానంలో ఉపస్థితమైన రవి కుజుల యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది కొంత ఎక్కువ అధిక శ్రమని, అలాగే ఖర్చుల పరంగా కూడా భాగ్యస్థానంలో గోచారంలో ఉన్న రవి కుజులు కొంత ఖర్చుల పరంగా కూడా ఇక్కడ కుటుంబ పరంగా కొన్ని ఖర్చుల్ని మనకి సూచిస్తూ ఉంది. ఇక బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక చంద్రుని షష్టమ స్థాన సంచారం, షష్టమ స్థానంలో కేతు భగవానుడు ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఆ షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నారు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, నెగోషియేషన్కి సంబంధించి బేరాలు కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో బుధ శుక్రుల యొక్క సంచారం ఏదైతే ఉందో చక్కగా అష్టమ స్థాన సంచారంలో బుధుడు శుక్రుడు ఇద్దరు యోగిస్తారు కాబట్టి కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీ పార్ట్నర్స్ వెల్త్ కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, ఇంట్లో అత్తగారు మామగారికి సంబంధించి కావచ్చు, వేరే సోర్సెస్ నుంచి మీకు వచ్చే మనీకి సంబంధించిన విషయాల్లో మేషరాశి వారికి ఇక్కడ కొంతవరకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి ఇక్కడ శుక్ర శనివారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది రాశికి జరుగుతూ ఉంది. సో ఈ మేషరాశి వారికి సంబంధించి గురువు గారి యొక్క వక్రత్యాగం కంప్లీట్ అవటం, చక్కగా సప్తమ స్థానంలో గురువు గారి యొక్క గురుదృష్టి ఉండటం. సో మ్యాచెస్ గురించి చూస్తున్న వాళ్ళకి కానీ, వ్యాపారానికి సంబంధించి గ్రోత్ గురించి చూస్తున్న వాళ్ళకి, లేకపోతే కొత్త పార్ట్నర్ గురించి వెతుకుతున్న వాళ్ళకి, ఇక్కడ మ్యారిటల్ లైఫ్లో ముఖ్యంగా గురుని వక్రత్యాగం కంప్లీట్ అయ్యాక మ్యారిటల్ లైఫ్లో గురువు గారి యొక్క దృష్టి ఉంది కాబట్టి చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఏమన్నా వచ్చినా కూడా అవి తప్పకుండా మళ్ళీ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకుని అవి సాల్వ్ అయ్యే విధంగాను ఇక్కడ మనకి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మేషరాశి వారికి ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో మాత్రం హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం కొంత టఫ్గా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే భాగ్యస్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్ ఈ రెండు కొంచెం ఎక్కువ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక లాభస్థానంలో శని సంచారం కూడా చక్కగా వీరికి అనుకూల పరిస్థితుల్ని క్రియేట్ చేస్తూ ఉంది కాబట్టి కొంత శ్రమతో కూడుకున్న పని ఏదైనా సరే, అది ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, ప్రొఫెషన్ రీత్యా కావచ్చు, శ్రమతో కూడుకున్నప్పటికీ కూడా
చక్కగా మీరు దాన్ని ఓవర్కమ్ చేసి ఆ స్ట్రెస్ని కూడా కొంచెం మీరు పెయిన్ఫుల్గా కాకుండా ఎంజాయబుల్గా తీసుకుంటే మీ లాంగ్ టర్మ్ గోల్ని మీరు రీచ్ అవ్వడానికి తప్పకుండా శని భగవానుడు మీకు మంచి స్ట్రెంగ్త్ని ఇస్తూ ఉన్నారు. సో అలాగే రవి కుజుల యొక్క నవమస్థాన సంచారం మాత్రం మేషరాశి వారికి కొంత ఇక్కడ ఫాదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ లైఫ్ గ్రోత్కి సంబంధించి కావచ్చు, చిన్నపాటి ఎక్కువ మొత్తంలో ఏవో పేమెంట్స్ ఏదో ఇక్కడ కట్టాల్సి రావాల్సి ఉన్న సమయం, అంటే ఆ ఇయర్కి మీరు పెట్టుకున్న ఏదైతే పేమెంట్స్ ఉంటాయో వాటిని కట్టాల్సి రావడం, ఇలా కొన్ని ఖర్చులు ఇలా మిక్స్డ్ అప్గా రవి కుజులు భాగ్యస్థానంలో ఉండటం వల్ల అవుతుంది. కాబట్టి సో కొంతవరకు ఈ 9th హౌస్ ఆఫ్ యువర్ గురూస్ కాబట్టి ఈ రవికి తప్పకుండా చక్కగా శివునికి మీరు కనుక శివారాధన, శివాలయ దర్శనం చేసుకోవటం, అలాగే కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఆదివారం మంగళవారం, ఆదివారం శివుడికి అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ఈ 2 గుళ్ళని మీరు దర్శించుకోవటం, ఆ ఇద్దరు దేవతలను మీరు ఆరాధించటం వల్ల తప్పకుండా ఇక్కడ ఆ రవి ఎవరో కాదు, ఆయన పంచమాధిపతే, కుజుడు మీ లగ్నాధిపతే, గురువు గారు కూడా వాళ్ళిద్దరి మీద దృష్టి ఉంది. లగ్న పంచమ నవమాధిపతులు ముగ్గురు చూసుకుంటున్నారు. కాబట్టి ధర్మబద్ధంగా మీరు చేసే ఏ పనైనా సరే తప్పకుండా అది మీకు మంచి రిజల్ట్స్ని ఇక్కడ ఇచ్చే ఆస్కారాలు, కొంత కష్టం ఉన్నా ఇంకొక 2 నెలల్లో దాని ఇంపాక్ట్ మీకు చాలా పాజిటివ్గా కనిపిస్తుంది, దానిలో నో డౌట్. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. సో వృషభ రాశి వారికి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ మనకు ముఖ్యంగా యాక్చువల్గా ఈ ఆస్ట్రాలజీ జ్యోతిష శాస్త్రం అనేది మనకు ఉంది. సో ఇలాంటి సమయాల్లో ముఖ్యంగా ఎలాంటి మనం డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుంది, ఎలాగ మన పాత్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది అనే దాని గురించి. సో ఇక్కడ ముఖ్యంగా వృషభ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఒక్క గ్రహం రాహు భగవానుడు మాత్రమే మేహోనా అంటూ ఆయన లాభస్థానంలో అక్టోబర్ నుంచి ఆయన ఎంటర్ 30వ తారీఖు నుంచి కొంతవరకు ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నారు. వృషభ రాశి వారికి మనం ఎంత ఎందుకు చెప్పుకుంటున్నామంటే 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశికి. శుక్ర శనివారాలు ముఖ్యంగా ఈ 2 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. అయితే చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఆ చతుర్థాధిపతి రవి కూడా అష్టమంలో ఉన్నారు. సో దాంతోపాటుగా ఈ రాశికి సప్తమాధిపతి కూడా అష్టమంలో ఉన్నారు. రవి కుజులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యపరమైన విషయాల్లో వృషభ రాశి వారు కొంత ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ డ్రైవింగ్ విషయాల్లో కానీ, మదర్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ, రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ విషయంలో కానీ, అలాగే బిజినెస్కి సంబంధించిన విషయాల్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కానీ, ఎందుకంటే ఇక్కడ 8 గ్రహాల ప్రతికూలత, 1 గ్రహం మాత్రం అనుకూలంగా ఉంటాం. ముఖ్యంగా ఫైరీ ప్లానెట్స్ అయిన రవి కుజులు ఇద్దరూ కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటాం. కాబట్టి న్యాచురల్ ట్రాన్సిట్లో జనరల్గా ఇవందరికీ జరిగేవే. సో మనం కొంచెం ముందుగానే ఇలాంటివి తెలుసుకుంటే చాలా జాగ్రత్త పడవచ్చు. చిన్న చిన్న వాళ్ళకి ఈ బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, లేకపోతే హిమోగ్లోబిన్ బ్లడ్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్కి పోకుండా ఉంటాం, ర్యాష్ డెసిషన్స్ అనేవి తీసుకోకుండా ఉంటాం అనేది చాలా అవసరం ఈ సమయంలో. బోన్స్, మజిల్స్, బ్లడ్ వీటికి సంబంధించిన వాటి విషయంలో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో బుధ గురువారాల్లో చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అక్కడ, అలాగే పంచమాధిపతి బుధుడు మళ్ళీ సప్తమంలో ఉన్నాడు, శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నారు. సో ఇక్కడ సప్తమంలో ఉన్న బుధ శుక్రులు కానీ, అష్టమంలో ఉన్న రవి కుజులు కానీ పెద్ద ఇంపాక్టబుల్ రిజల్ట్స్ మనకి ఇక్కడ లో లెవెల్ సిగ్నల్స్లో ఉన్నారు. అంటే ఇక్కడ వ్యాపారానికి సంబంధించి కానీ, మ్యారిటల్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కానీ, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించి కావచ్చు, సేమ్ అలాగే ఇక్కడ సమ్ సడన్ ఎక్స్పెన్సెస్
ఫ్యామిలీ రీత్యా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఏమన్నా. సో ఇలాంటి కండిషన్స్ కొంచెం వృషభ రాశి వారికి ఏంటంటే స్మూత్ రోడ్ లేదు, రోడ్ అంతా స్మూత్గా ప్రజెంట్ ఈ వారం లేదు. సో డెఫినెట్గా సో కొంచెం కొన్ని గొంతులో మళ్ళీ అవి దాటుకుని మళ్ళీ కొంచెం స్పీడ్ బ్రేకరు అవి దాటుకుని ఇలా అంటే ఆచితూచి అడిగేసుకుంటూ వెళ్ళాల్సిన సమయంగానే మనం చెప్పచ్చు అన్నమాట. సో దానిలో ఎప్పుడైతే ప్రైమరీ ఎడ్యుకేషన్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేకపోవటం, వెళ్ళనని మొండికేయటం, లేకపోతే ఏదైనా ఇతర సమస్యల వల్ల స్కూల్కి వెళ్ళే పరిస్థితులు కొంచెం తక్కువగా ఉంటాం ఈ వారం ప్రజెంట్. సో అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కూడా బిజినెస్ ద్వారా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి. ఎందుకంటే బుధ శుక్రులు ఇద్దరు కూడా సప్తమ స్థానంలో అంత పెద్ద వాళ్ళు రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు తక్కువ ఉంటాయి కాబట్టి మనకి సో అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేవి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా, ముఖ్యంగా బిజినెస్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మనకు కనిపించట్లా. సేమ్ మ్యారేజ్ ప్రపోజల్స్, మ్యారేజ్ మ్యాచెస్ వీటి విషయాల్లో కూడా అంత ఇద్దరికీ నచ్చారు అన్న ఫీలింగ్ మాత్రం కొంచెం తక్కువే కనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న ట్రాన్సిట్లో. సో ఈ వృషభ రాశి వారికి మనం చూస్తే అష్టమంలో రవి కుజులు, సప్తమంలో బుధ శుక్రులు. సో ఇది సప్తమ అష్టమ స్థానాలు పెద్ద అంత అనుకూలంగా లేవు కదా. సో అందుకని ఇక్కడ నవగ్రహ ఆరాధన, ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి నవగ్రహ ఆరాధన అనేది చాలా ముఖ్యం. దశమ స్థానంలో కూడా శని ఉన్నారు ఒక పక్కన వీరికి, అలాగే అష్టమంలో రవి కుజులు, సప్తమంలో బుధ శుక్రులు ఉంటాం. ఇక్కడ ఏంటంటే ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, మీ ఎదుటి వాళ్ళు మీ కోవర్కర్స్ కోఆపరేషన్ కొంచెం తక్కువ ఉంటాం. ఒక పక్క ఆరోగ్య సమస్యలు మీకు చిన్నపాటి డిస్టర్బెన్స్గా ఉంటాం. అలాగే దశమ స్థానంలో ఉన్న శని కూడా కొంత స్ట్రెస్తో ఉద్యోగం చేయాల్సి రావటం. సో ఇలాంటి కండిషన్స్ మీద నుంచి మీరు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు కాబట్టి నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకు ఒక 27 ప్రదక్షిణాలు చేసి శివాలయాన్ని దర్శించుకుంటే అసలు ఇప్పుడు నేను చెప్పిన ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీరు మర్చిపోవచ్చు. ప్రతి దానికి కూడా దేవుడు రెమెడీ చెప్పాడు మనకి. పరాశర మహర్షి ఎలా అయితే ఈ ట్రాన్సిట్లో ఈ గ్రహాలు వచ్చినప్పుడు ఇలా జరుగుతాయని రాశారో వాటికి రెమెడీస్ కూడా రాశారు. కాబట్టి నవగ్రహ ప్రదక్షిణ, శివాలయ దర్శనం వృషభరాశి వారు మ్యాండేటరీగా చేసుకోవటం. అట్లీస్ట్ ఎక్కడన్నా వేరే కంట్రీస్లో ఉన్నవాళ్ళు మనకి ఇక్కడ నవగ్రహాలు అవి ఉండవు కదా అనుకున్న వాళ్ళు ఆ ఓం నమ శివాయ ఆ పంచాక్షరి మంత్రాన్ని ఓం నమ శివాయ అని చదువుకుంటూ మీరే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన భావన చేసుకుంటే చాలు, ఆ తగిన ఫలితం కూడా దక్కుతుంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి షష్టమంలో బుధుడు, దశమంలో రాహువు, లాభంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. అయితే మిథున రాశి వారికి సంబంధించి ఈ వారం మనం చూస్తే కనుక ఇక్కడ చాలా వరకు కూడా మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, లేకపోతే ఆఫీసులో కొలీగ్స్తో చక్కగా మీరు చాలా వరకు కూడా క్లోజ్గా ఉండే వాళ్ళతో కావచ్చు, థర్డ్ పర్సన్ వల్ల, ఎవడో మూడో వ్యక్తి వల్ల, లేకపోతే ఎవరో థర్డ్ పర్సన్ వల్ల అనవసరంగా డిస్టర్బెన్స్ వచ్చే ఆస్కారాలు, వ్యాపారంలో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా, క్లోజ్ రిలేషన్స్లో అయినా. ఇక్కడ 28వ తారీఖు నుంచి కుజుని యొక్క సంచారం కూడా సప్తమ స్థానంలోకి మారింది. ఈ మిథున రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఆయన షష్టాధిపతి కూడా అయ్యాడు. సో రవి కుజుల యొక్క సంచారం సప్తమంలో ఉంటాం, 2 ఫైరీ ప్లానెట్స్. సప్తమ స్థానం అనేది చక్కగా మనం చాలా ఇష్టపడే వాళ్ళ విషయానికి సంబంధించి, అది మీ ఫ్రెండ్స్ కావచ్చు, మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, ఎవరైనా సరే మీతో డైలీ క్లోజ్గా ఉండేవాళ్ళు కావచ్చు. ఎప్పుడైతే ఈ ఫైరీ ప్లానెట్స్, కుజుడు కూడా ఎంటర్ అయ్యాడు రవి ఉండగా, రవి కుజుల సంచారం 2 సప్తమ స్థానంలో జరగడం వల్ల అంత స్మూత్ అట్మాస్ఫియర్ అనేది మీ ఫ్యామిలీలో, మీ కుటుంబ సభ్యులతో కానీ, మ్యారిటల్ లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్తో కానీ, బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్తో కానీ, లేకపోతే కస్టమర్లతో కానీ డిఫరెంట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉండొచ్చు. మొన్నటిదాకా స్మూత్గా ఉన్న రిలేషన్ కూడా వాళ్ళతో ఏంటి వీటితో మాట్లాడేది తొక్క అనుకునే విధంగా ఇక్కడ మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్.
మన యుద్ధాన్ని ఎవరి మీద ప్రకటిస్తాం? మనకి చాలా దగ్గర వాళ్ళ మీద ప్రకటిస్తాం. సో ఎప్పుడైతే సప్తమ స్థానంలో రవి కుజులు ఉన్నారో, సో ముఖ్యంగా మొండితనం, అహం, డామినేటింగ్ ఇలాంటివి బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కానీ కస్టమర్స్తో కానీ కొంచెం వీటి విషయాల్లో కేర్గా ముందుకు వెళ్తే బిజినెస్లో అంత ఇంపాక్ట్ చూపించదు. సో అలాగే సేమ్ మ్యారిటల్ లైఫ్లో కూడా, ఎందుకంటే 2 ఫైరీ ప్లానెట్స్ సప్తమ స్థానంలో కూర్చోవడం వల్ల వాటి ఎఫెక్ట్ ఎంతో అంత స్మూత్ మ్యారిటల్ లైఫ్లో సఖ్యత, రవి కుజులు సఖ్యత కలిగించేవి కాదు, యుద్ధం ప్రకటించేవి. సో అలాంటి ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఇక్కడ అదేంటంటే ప్రేమ ఆప్యాయతల కంటే ఎక్కువ ర్యాష్నెస్సే డామినేట్ చేస్తూ ఉంటుంది. లేకపోతే ఇక్కడ రవి కుజుల యొక్క సంచారం సప్తమంలోకి రావటం వల్ల కొంత మీ పైనుంచి మీ బాస్ ప్రెషర్ కావచ్చు, సో ఇంకా పైనుంచి మీకున్న వర్క్ లోడ్ కావచ్చు, వీటి విషయాల్లో మీ లైఫ్ పార్ట్నర్ కదిలిచ్చినా కూడా చికాకు వచ్చే ఆస్కారాలు ఇలాంటివి కొన్ని కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం మిథున రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాలి. ఇంకా బుధ గురువారాల్లో చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ బుధుడు లగ్నాధిపతి బుధుడు షష్టమ స్థానంలో ఉన్నారు యాక్చువల్గా. సేమ్ టైం శుక్రుడు కూడా షష్టమంలో ఉన్నారు. సప్తమంలో రవి కుజులు ఉంటాం, కళత్రకారకుడు. అలాగే ఈ రిలేషన్షిప్స్కి చక్కగా అనుకూలించే గ్రహమైన శుక్రుడు షష్టమంలో ఉంటాం, రవి కుజులు ఇద్దరు సప్తమంలో ఉంటాం. సో అంత ప్లెజెంట్గా సిచ్యువేషన్స్ అనేవి మీ ఎదుటి వాళ్ళతో ఉండే ఆస్కారాలు చాలా తక్కువగా ఉన్నట్టే కనిపిస్తూ ఉంది. సేమ్ టైం శుక్రుడు కూడా షష్టమ స్థాన సంచారం ఉంటాం. మీ పిల్లలకి చిన్నపాటి మీ పిల్లలకి సంబంధించిన విషయాల్లో ఏవో ఒక చిన్నపాటి ట్రబుల్ షూటింగ్స్, వాళ్ళకున్న చిన్న సమస్యలు ఏవో మీరు సాల్వ్ చేయాల్సి రావటం ఈ సమయంలో ఎక్కువ కనిపిస్తుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇంక ఇతరత్ర ఏదైనా కావచ్చు. సో వారాంతానికి వచ్చేసరికి శుక్ర శనివారాల్లో ఈ రాశికి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మనందా చెప్పుకున్నట్టు పంచమాధిపతి శుక్రుడు కూడా షష్టమంలో ఉన్నాడు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ, లవ్ లైఫ్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, వీటి విషయాల్లో కూడా కొంచెం చిన్నపాటి ట్రబుల్ షూటింగ్స్ అనేవి మనకి చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ బుధుడి యొక్క సంచారం, ముఖ్యంగా రాశ్యాది బుధుడే షష్టమ స్థానంలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, సో ఈ టైంలో ఏదో ఒక చిక్కుముడినో లేకపోతే చిన్నపాటి అక్కడ వరకు అంటే ఇప్పటి వరకు మీకు ఏదైతే చిన్న డిస్టర్బెన్స్గా ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారో ఇది ఈ సమస్య ఇప్పుడు మనకు తీర్చుకోవాల్సిందే అనేలాగా పరిస్థితులు క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి చక్కగా లాభస్థానంలో గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది. గురువు గారు కూడా సప్తమ స్థానంలో ఉన్న రవి కుజులు చూస్తున్నారు. సో ఇవన్నీ ఎన్నున్నా కూడా లాభంలో ఉన్న ఒక్క గురుడు చాలు. ఈ టెన్షన్లే లాభంలో ఉన్న గురుడు మళ్ళీ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ని, ఏదో ఒక మంచి మన కోరికని తీర్చే విషయంలో గురుడు మనల్ని సాటిస్ఫై చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవే అవే. అందుకే లాభంలో గురుడు ఉంటే చాలు, ఎన్ని దోషాలైనా మనకి పెద్ద పట్టింపు ఉండదు అనేది. కాబట్టి లాభస్థానంలో ఉన్న గురుడు తప్పకుండా మీకు మంచి అసెట్టే. మిథున రాశి వారికి సంబంధించి మనం చెప్పుకున్న వాటిలో ఇన్ని ఉన్నా కూడా లాభస్థానంలో గురుడు మీకు మంచి హైలైటెడ్గా చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు కల్పిస్తారు ఆయన. అంటే శ్రీకృష్ణుని ఆరాధన, సప్తమ స్థానంలో రవి కుజులకి తప్పకుండా శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం, శుక్రవారం పూట మహాలక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకుని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం వల్ల ఈ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కానీ, ఆర్థికపరమైన విషయాల్లో కానీ, కళత్ర దోషాలు కానీ దూరం అవుతాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో కుజుడు. సో మొత్తంగా రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత
కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ గురువారాలు వీరికి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. సో అలాగే ఈ రాశికి షష్టమ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం జరుగుతుంది. మనం ఈ వారం చూసినట్టయితే ద్వితీయంలో చంద్రుని యొక్క స్థితి చూస్తే డైరెక్ట్ ఆస్పెక్ట్ అష్టమ శని, అలాగే ఆ ద్వితీయాధిపతి ఇక్కడ రవి కూడా వెళ్ళి షష్టమంలో ఉన్నారు. సో కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కర్కాటక రాశి వాళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తూ ఉంది. ఏదైతే అష్టమ శని దోషం ఆల్రెడీ ఉంది, చంద్రుని ద్వితీయ స్థాన సంచారం, అలాగే ద్వితీయాధిపతి షష్టమ స్థానంలో ఉంటారు. సో ఈ కండిషన్స్ మనకి ఏం చెప్తూ ఉన్నాయంటే ఆరోగ్య పరిస్థితుల నిమిత్తమే కొన్ని పేమెంట్స్ అనేవి అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే కొంచెం ధనాన్ని వెచ్చించాల్సిన అవసరం, అలాగే కుటుంబ పరిస్థితుల, కుటుంబంలోని వ్యక్తులు, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం కావచ్చు. సో ఇది ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి శని యొక్క సంచారం ద్వితీయ స్థానం దృష్టి ద్వితీయం మీద ఉంటుంది, ద్వితీయాధిపతి షష్టమంగా ఉంటాం. థ్రోట్ రిలేటెడ్ అండ్ ముఖ్యంగా ఈ యొక్క వాక్కు, థ్రోట్ రిలేటెడ్, అలాగే వీటికి సంబంధించి మన నవిలే పదార్థాలు అంటే ఈ పంటి భాగానికి సంబంధించి. సో ద్వితీయాధిపతి షష్టమంలో ఉంటాం, అలాగే అష్టమ శని యొక్క దృష్టి కూడా ద్వితీయ స్థానం మీద ఉంటాం, ఫ్యామిలీ హౌస్ మీద. సో ఇవి కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కర్కాటక రాశి వారు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. అయితే ఎప్పుడైతే రవి కుజులు లాంటి గ్రహాలు ఇక్కడ షష్టమ స్థానంలో గోచారంలో ఉన్నాయో, కుజుడు కూడా రీసెంట్గా 28వ తారీఖు నుంచి షష్టమ స్థానంలోకి వచ్చారో, తప్పకుండా ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి ఏవైతే శత్రు పీడలు, రుణ భయాలు, ఆరోగ్య సమస్యలు ఉంటాయో, సర్వీస్ నుంచి రావాల్సిన ఇన్సెంటివ్స్, ఇలాంటి వాటిల్లోనూ వీటన్నిటి విషయాల్లో పాజిటివ్ రిజల్ట్స్ ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. మార్స్ అండ్ సన్, రవి కుజులు ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్. సో ఇలాంటి ప్లానెట్స్ ఏదైతే 6th హౌస్ అంటే మనం శత్రువుగా భావించే స్థానాల్లో వీళ్ళ యొక్క సంచారం ఉంటాం, తప్పకుండా డెఫినెట్లీ యూ విల్ డిఫీట్ యువర్ ఎనిమీస్. అన్ని ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు, ఆరోగ్య సమస్య, రుణ ఒత్తిడి, శత్రుపీడన కాదు, అన్ని ప్రాబ్లమ్స్ని మీరు బయటపడే ఆస్కారాలు ఈ యొక్క రవి కుజుల యొక్క స్ట్రెంగ్త్ వల్ల మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే ఈ రాశికి బుధ గురువారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ ఆ తృతీయాధిపతి బుధుడు కూడా వెళ్ళి పంచమ స్థానంలో ఉన్నారు. సో పంచమ స్థానంలో ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానం రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, మొత్తం ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి పంచమ స్థానానికి సంబంధించి. వారాంతానికి శుక్ర శనివారాల్లో చూసినట్టయితే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చతుర్థాధిపతి పంచమంలో ఉన్నారు. సో చాలా వరకు కూడా ఇక్కడ కర్కాటక రాశి వారికి సంబంధించి డొమెస్టికల్ అట్మాస్ఫియర్ అనేది కొంత లవబుల్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. గృహ వాతావరణం అంతా కూడా కొంత ప్రేమ, అభిమానాలు. ఎందుకంటే శుక్రుని యొక్క సంచారం మళ్ళీ మీకు చక్కగా ఇక్కడ పంచమ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, వెహికల్స్ సేల్స్ అండ్ పర్చేజెస్ విషయాల్లో కావచ్చు, ప్రాపర్టీస్ విషయాల్లో కావచ్చు, అసెట్స్ విషయాల్లో కావచ్చు, ఈ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో తప్పకుండా ఈ శుక్రుడి యొక్క సంచారం మీకు పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తూ ఉంది. సో ఈ కర్కాటక రాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే పంచమస్థ బుధుడి వల్ల ఏర్పడే దోషాలు కొంతవరకు తప్పకుండా పోతాయి. విష్ణు సహస్రనామ పారాయణం ఒకటి చేసుకుంటే చాలా వరకు కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ
పిల్లల విషయంలో ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఏంటి, మీరు పెట్టుకున్న ఆలోచనలు, మీ ఎక్స్పెక్టేషన్స్ విషయంలో ఏంటి, చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. సో అదేవిధంగా ఈ రాశికి మరి అష్టమ శని ఎఫెక్టు అలాగే కొంచెం ఉంది కాబట్టి ఇక్కడ అష్టమ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం వల్ల కూడా చాలా మంచి జరిగే ఆస్కారాలు ఉన్నాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి చతుర్థంలో బుధుడు, చతుర్థంలో శుక్రుడు, నవమంలో గురుడు. సో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి 3 గ్రహాల యొక్క అనుకూలత చక్కగా సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోదగింది ఏంటంటే ఈ వారం రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం ఉంది. 1, 2, 3 స్థానాల మీదుగా ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు అనుకూలంగా ఉంది. చంద్రుని యొక్క రాశి సంచారం అలాగే ఈ రాశ్యాధిపతి అయిన రవి వీరికి పంచమ స్థాన సంచారంలో ఉన్నారు. సో ఇక్కడ చాలా వరకు కూడా రవి కుజుల యొక్క పంచమ స్థానంలో సంచారంలో ఉన్నారు కాబట్టి సంతానపరమైన విషయాలు, పిల్లలు కొంచెం చెప్పిన మాట వినట్లేదును, అలాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి యూనిట్ టెస్టుల్లోనో 8లోనో తక్కువ మార్కులు వచ్చాయనో, సంతానం కొంచెం మొండిగా ప్రవర్తిస్తున్నారనో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా జాబ్ అండ్ ప్రొఫెషన్లో మీరు చూపించే క్రియేటివిటీకి సంబంధించిన విషయాలు, వీటన్నిటిలో కూడా మనకి లో లెవెల్ సిగ్నల్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే 28వ తారీఖు నుంచి కుజుడు కూడా పంచమ స్థానంలోకి ఎంటర్ అయ్యారో దట్ మచ్ నాట్ స్మూత్ అనమాట. ఈ రవి కుజులు ఇద్దరు కూడా ఫైరీ సైన్స్ అవటం, అగ్నితత్వ రాశిలో అవటం, పైగా అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో ఉంటాం. సో ఇక అగ్నికి ఆజ్యం పోసినట్టు రవి కుజులు చక్కగా ఇంకా అగ్నితత్వ రాశిలో ఉండటం వల్ల ఫైరీనెస్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. సో దీనివల్ల ఏంటంటే ఇక్కడ లవ్ లైఫ్ విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ షేర్స్ విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలో కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువ ఉంటాయి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో. బుధ గురువారాల్లో చంద్రుని ద్వితీయ స్థాన సంచారం, ఆ ద్వితీయాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నారు, మళ్ళీ తృతీయాధిపతి శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నారు. సో తప్పకుండా బుధ శుక్రుల యొక్క యుతి ఏదైతే ఇక్కడ చతుర్థ స్థానంలో అర్ధాష్టమంలో జరుగుతూ ఉందో, బుధుడు శుక్రుడు అర్ధాష్టమంలో యోగిస్తారు. సో కాబట్టి బుధ గురు శుక్ర శని 4 రోజులు కూడా వీళ్ళు రిలాక్స్ అవ్వడానికి, కొంచెం హ్యాపీగా స్పెండ్ చేయడానికి, అలాగే అంటే కొంచెం సుఖాన్ని వీళ్ళు ఎక్కువగా ఈ టైంలో మనకు కొంచెం మెంటల్ స్ట్రెస్ లేకుండా మానసిక ప్రశాంతత ఉండాలి అనుకునే విధంగా సుఖాన్ని ఎక్కువ కోరుకునే ఆస్కారాలు సింహరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క అర్ధాష్టమంలో బుధుడు శుక్రుడు ఇద్దరు మంచి రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి, ద్వితీయాధిపతి వెళ్ళి బుధుడు అక్కడ పరిమాల చతుర్థ స్థానంలో ఉన్నారు కాబట్టి గృహానికి సంబంధించిన విషయాల్లో ఏదైనా కొనుగోలు కానీ, వాహనాలకు సంబంధించి కానీ, మీ కంఫర్ట్స్ గురించి కానీ ఏవైనా చిన్నపాటి స్పెండింగ్స్, ఏదైనా మీ కంఫర్ట్ ఇది ఉంటే నాకు హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది అనుకుంటే దాని గురించి మీరు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతూ ఉంటారు. వారాంతంలో శుక్ర శనివారాల్లో చూసినట్టయితే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనకి కనిపిస్తుంది. తృతీయ స్థానంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే తృతీయాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉన్నాడు, ఆయన కూడా అక్కడ యోగిస్తున్నారు. సో కాబట్టి ఆది సోమ మంగళవారాల్లో ఉన్నంత లేకపోతే అనీజీనెస్ అనొచ్చు అనండి, లేకపోతే అంత కొంచెం చిన్నపాటి డిస్టర్బెన్స్ అనండి, అంత బుధ గురు శుక్ర శనివారాల్లో ఉండదు. ఎందుకంటే ఆ ఫస్ట్ 3 రోజుల్లో మీకున్న ఏదైతే అన్ప్లెజెంట్ని ఈ 4 రోజులు మనం ఇవన్నీ పక్కన పెట్టి ముందు మనం అసలు ప్రశాంతంగా ఉండాలి అన్నట్టు మీ యాటిట్యూడ్ ఈ 4 రోజులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి సింహరాశి వారికి ముఖ్యంగా చూస్తే మనకి రవి కుజుల యొక్క పంచమ స్థాన సంచారం, పంచమంలో ఉన్న రవి కుజులు మాత్రం చాలా వరకు కూడా అటు ప్రొఫెషన్లో కావచ్చు, లవ్ లైఫ్లో కావచ్చు,
ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అంత పెద్ద ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వట్ల. సో పంచమ స్థానంలో, పూర్వపుణ్య స్థానమైన పంచమ స్థానంలో రవికుజుల యొక్క ఈ దోషానికి మీ ఇష్టదైవారాధన మీరు ఎక్కువ చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే అక్కడ నవమస్థానం నుంచి గురువు గారి దృష్టి కూడా పంచమ స్థానం మీద ఉంది. ఆయన ఎవరో కాదు, మీ రాశ్యాధిపతి మీద ఉంది, మీ యోగకారకుడి మీద ఉంది. సో కాబట్టి పంచమ స్థానంలో రవి, కుజ, గురులు ముగ్గురు కూడా లగ్న, అక్కడ రాశ్యాధిపతి, నవమాధిపతి, పంచమాధిపతి ముగ్గురు దృష్టి పంచమ స్థానంలో ఉంది. సో ధర్మబద్ధంగా, ఎథికల్గా ఆలోచించండి, ధర్మబద్ధమైన నిర్ణయాలు తీసుకోండి. భాగ్యస్థానంలో ఉన్న ఈ గురువు గారి వల్ల తప్పకుండా మీకు లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాలు చాలా వాటిల్లో మీరు ఇక్కడ పురోభివృద్ధి అనేది చెందే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి, దానిలో నో డౌట్. కాకపోతే ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కొంత సబ్జెక్ట్ని మీరు అర్థం చేసుకునే విషయాల్లోనే చిన్నపాటి డిస్టర్బెన్స్ ఉంటుంది తప్పించి మిగతా వాటన్నిటిలో కూడా ఫారెన్ ట్రావెల్ కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కావచ్చు. ప్రజెంట్ రవి కుజులు ఉండటం వల్ల మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. మీ ఇష్టదైవ ఆరాధన ఎక్కువ చేయండి, ఈ ఎఫెక్ట్ పోతుంది. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి తృతీయంలో శుక్రుడు, అలాగే షష్టమంలో శని, రెండు గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ ఈ రాశికి మనం చూస్తున్నప్పుడు బుధ, గురువారాలు వీరికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే కన్యారాశి వారికి చంద్రుని 1000 స్థాన సంచారం నుంచి మొదలవుతూ ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కన్యారాశి వారికి మెయిన్గా వారం ప్రారంభం చంద్రుని 1000 స్థానం ఆది, సోమ, మంగళవారాల్లో ఎక్స్పెన్సెస్ ఖర్చుల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎలాగ ఇక్కడ శని యొక్క ఆస్పెక్ట్, శని యొక్క దృష్టి ఉంది, అలాగే అక్కడ ఆ వ్యయాధిపతి రవి కూడా వీరికి 4వ స్థాన సంచారంలో గోచారంలో ఉన్నారు. సో ఇక్కడ వీరికి గృహపరమైన విషయాల్లోనూ, వాహనాల రిపేర్కి సంబంధించో, మదర్ హెల్త్కి సంబంధించో, అలాగే ఆరోగ్య సమస్యల గురించో, వీటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి ఇక్కడ చిన్నపాటి నైట్ టైం కూడా చిన్న టెన్స్ని క్రియేట్ చేస్తూ ఉండే ఆస్కారాలు. ఎందుకంటే రవి కుజుడు కూడా 28వ తారీఖు నుంచి చతుర్థంలోకి వెళ్ళారు. గృహ వాతావరణాన్ని వీళ్ళు చాలా కూల్గా, ప్రశాంతంగా ఉంచుకోవడానికి చాలా వరకు ట్రై చేయాలి. ఎందుకంటే సన్ అండ్ మార్స్ ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్. ఎప్పుడైతే ఈ అగ్నితత్వ రాశులు మరో అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో ఉన్నారో ఆల్రెడీ అగ్నికి ఇంకా ఆద్యం పోస్తున్నట్టు. ఈ ఫైరీ ప్లానెట్స్ ఫైరీ హౌస్లో ఉంటాం ధనుసు రాశిలో. సో ఇక్కడ 4th హౌస్ ఈజ్ ద కంప్లీట్లీ యువర్ ఇన్నర్ పీస్, మీ మానసిక ప్రశాంతత. సో ఎప్పుడైతే ఈ ఫైరీ ప్లానెట్స్, సమ్ మెలిఫిక్ ప్లానెట్స్, పాపగ్రహాలు 4వ స్థానంలో ఉన్నాయో ఇక్కడ గృహపరమైన విషయాల్లో మానసిక ప్రశాంతత, ముఖ్యంగా అది కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించో, లేకపోతే వాహనం గురించో, లేకపోతే మీ ప్రాపర్టీ గురించో, ఇంటికి సంబంధించిన సమస్య గురించో, దేని గురించో ఆలోచిస్తూ చాలా వరకు కూడా అంటే ఇంటి పరిస్థితుల్ని మీరు వచ్చిన సమస్యకి తగ్గట్టు ఇక్కడ వాతావరణాన్ని కూల్గా, ప్రశాంతంగా ఉంచుకుంటూ మీరు ఆ ప్రాబ్లంకి తగ్గట్టు సొల్యూషన్ ఆలోచించుకోవాలి. అప్పుడే మీకు చక్కగా దీని నుంచి స్మూత్గా ఓవర్కమ్ అవ్వగలుగుతారు. అర్ధాష్టమ రవి కుజ దోషం ఏదైతే ఉందో ఈ రాశి వారికి సంబంధించి, సో యూ లెస్ ఫోకసింగ్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ ఫ్రంట్. ఉద్యోగ పరిస్థితుల మీద మీరు ఎక్కువ ఆలోచన చేయలేకపోతుంటారు, ఎందుకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, మోర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ డొమెస్టికల్ లైఫ్. గృహపరమైన విషయాల్లో మీకు ఎదురయ్యే రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీరు జాబ్లో కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటారు. ఏదైనా అర్ధాష్టమంలో ఉన్న రవి కుజులు అంటే మీ ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతని తగ్గిస్తుంటారు. సో బీ కూల్,
ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఇంటి వాతావరణాన్ని ముఖ్యంగా వేడిగా లేకుండా కూల్గా ఉంచుకోవడానికి ఇంటి వాతావరణం మొత్తాన్ని చూసుకోండి. ఇక బుధ గురువారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశ్యాధిపతి బుధుడు కూడా తృతీయంలో ఉన్నారు. సో ఈ వారం ఎక్కువ చిన్నపాటి జర్నీస్, చిన్నపాటి షార్ట్ జర్నీస్, మీ సిబ్లింగ్స్ని, మీ తోబుట్టువులు కానీ, మీ రిలేటివ్స్ కానీ, మీ దగ్గర వారిని కానీ ఎక్కువ కలుసుకోవటం, ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాశిలో కేతు ఉన్నాడు. సో అసలు మీ అపీరెన్స్ గురించి కానీ, మీ గురించి కానీ, మీ గురించి మీకు పట్టించుకునే ధ్యాసే లేకుండా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర శనివారాల్లో చూస్తే చంద్రుని ద్వితీయ స్థాన సంచారం కనిపిస్తుంది. ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు ఇక్కడ ముఖ్యంగా తృతీయంలో సంచారంలో ఉన్నారు. సో ఏదైనా బుధ శుక్రుల యొక్క సంచారం తృతీయ స్థానంలో ఉండటం, సో కొంతవరకు ఏంటంటే కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి, రైటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, మీడియేటర్స్ కావచ్చు, అలాగే ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి బుధ శుక్రుల యొక్క యుతి మాత్రం నెగోషియేషన్ విషయంలోనూ, మీ టాలెంట్ని పెర్ఫామ్ చేసే విషయంలోనూ చాలా బాగా వీళ్ళు ఇక్కడ యోగించే ఆస్కారాలు ఉన్నాయి. కమ్యూనికేషన్ జాబ్స్ చేసే వాళ్ళకి బుధ శుక్రుల యొక్క యుతి బాగుంటుంది. బట్ షార్ట్ జర్నీస్ అనేది ఈ వారం కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా కన్యారాశి వారికి మనం చెప్పుకున్నట్టు ఈ రవి కుజుల యొక్క అష్టమ స్థాన దోషానికి మాత్రం రవికి జపా కుసుమ సంకాసం, కుజుడికి కుజ నవగ్రహ శాంతి మంత్రం రెండూ నిత్యం చదువుకోవడం చాలా మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, శివాలయ దర్శనం ఈ రెండూ చేసుకోవటం వల్ల కొంత ఇంట్లో డొమెస్టికల్ ఫ్రంట్లో ఫైట్లు లేకుండా ఉంటాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, తృతీయంలో కుజుడు, షష్టమంలో రాహువు, సప్తమంలో గురుడు. 6 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి కనిపిస్తూ ఉంది. 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, శుక్ర, శని 5 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. సో వెరసి చంద్రుడితో పాటుగా ఈ రాశి వారికి మనం చూస్తే 7 గ్రహాల యొక్క అనుకూలత. రాహువు, కేతువు మినహా ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ ఆ రాహువు కూడా అనుకూలంగా ఉన్నారు. శని, కేతువు మినహా, శని కేతువులు తప్ప మిగతా 7 గ్రహాలు కూడా మంచి అనుకూలమైన స్థానాల్లోనే సంచారంలో ఉన్నాయి. కాబట్టి తులారాశి వారు చక్కగా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏ పని మీద అయితే మీరు ఫోకస్ పెట్టారో, ఏ పని అయితే మీరు అవ్వాలనుకుంటున్నారో వాటి మీద మీరు కాన్సన్ట్రేటివ్గా చక్కగా ఏకాగ్రతని కనుక మీరు పెట్టినట్టయితే కనుక తప్పకుండా ఆయా విషయాల్లో మీకు మంచి సానుకూలమైన ఫలితాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక 11వ స్థానం నుంచి, లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండటం, లాభాధిపతి రవి కుజుడితో కలిసి తృతీయంలో ఉంటాం. ఇక్కడ తృతీయ స్థానం, పాపస్థానమైన తృతీయ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఉంటాం. సో మీరు పెట్టే ఎఫర్ట్స్, మీరు చేసే కృషి ఏ పనిలో ఉంటుందో ఆ పనిలో తప్పకుండా ఈ పని నేను సాధించగలను అనే విల్ పవర్, ఆత్మవిశ్వాసం రెండింతలుగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి అక్కడ. సో కాబట్టి ఇక్కడ మీరు పడే శ్రమ, కృషి తప్పకుండా మీకు ఇక్కడ మంచి లాభాలని ఇచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనుకూలిస్తుంది, తృతీయ స్థానంలో రవి సంచారం కూడా అనుకూలిస్తూ ఉంది. ఈ సమయంలో శత్రు విజయం కనిపిస్తూ ఉంది. మీరు పెట్టే కృషిలో తప్పకుండా ఫలితం కనిపిస్తూ ఉంది. ఇక్కడ పాపస్థానమైన తృతీయ స్థానంలో రవి కుజుల యొక్క సంచారం అటు హెల్త్ని, గత 3 నెలలుగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తొలగి అక్కడ హెల్త్ని, వెల్త్ని, ధనపరంగా కూడా చక్కగా మీరు తీసుకునే డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ వల్ల తప్పకుండా ఇక్కడ మీకు మంచి ప్రయోజనం ఉండే ఆస్కారాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో మాత్రం కొంచెం నిద్రాభంగం, కొంత స్లీప్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ చారిటీస్, డొనేషన్స్, స్పిరిచువల్ యాక్టివిటీస్
ఈ విషయంగా మీరు వెళ్తే కనుక ఇవి పాజిటివ్ రిజల్ట్స్గా మారే ఆస్కారాలు ఉన్నాయి. ఇక శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే రాశ్యాధిపతి శుక్రుడు బుధుడు ఇద్దరు ద్వితీయంలో ఉన్నారు. బుధుడు శుక్రుడు ఇద్దరు ద్వితీయంలో యోగిస్తారు. సో ఇక్కడ ముఖ్యంగా ఈ తులారాశి వారికి సప్తమంలో ఉన్న గురుడు కావచ్చు, షష్టమంలో రాహు కావచ్చు, తృతీయంలో రవికుజులు కావచ్చు, ద్వితీయంలో శుక్రుడు బుధుడు కావచ్చు. ఆర్థిక పరంగా, వెల్త్ పరంగా, ధైర్యం పరంగా, మీ కోఆపరేషన్ పరంగా, శత్రు విజయాన్ని పొందే విధంగా, అన్నిటి మీద ఓవర్కమ్ అయి పై చేయి సాధించే విధంగా తులారాశి వారికి అద్భుతమైన ట్రాన్సిట్ మాత్రం ఈ సమయంలో నడుస్తోంది అని చెప్పచ్చు. అది ఎడ్యుకేషన్ విషయమా, వ్యాపారానికి సంబంధించా, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లోనా, సో అన్నిట్లో కూడా తప్పకుండా 7 గ్రహాల యొక్క అనుకూలత మీకుంది కాబట్టి చక్కగా అందరూ ఏ వర్గాల వాళ్ళైనా సరే ముందుకు ఫార్వర్డ్ అయ్యి మీరు అనుకున్న విజయాన్ని సాధించే ఆస్కారాలు చాలా వరకు ఉన్నాయి. సో తులారాశి వారికి ఒక్క 1000 స్థానంలో కేతువు ఉన్నారు కాబట్టి కేజింపావు ఒలవలు అలాగే చిత్రవర్ణం రంగురంగుల వస్త్రాన్ని దారుణం ఇవ్వటం మంచిది. అలాగే పలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకున్న మంచిది. గణపతి ఆరాధన, వినాయకుని ఆరాధన, గణపతి ఆరాధన ఈ సమయంలో చేసుకోవటం వల్ల ఇంకా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి రాశిలో శుక్రుడు, లాభంలో కేతువు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు. సో 5 రోజులు కూడా ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సో వృశ్చిక రాశి వారికి మేజర్గా మనం చెప్పుకోదగింది ఏంటంటే దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. బట్ ఈ రాశి వారికి సంబంధించి ఫైరీ ప్లానెట్స్ అయిన రవి కుజులు ఇద్దరు కూడా అటు రాశ్యాధిపతి ఇటు దశమాధిపతి ఈ యొక్క రాశికి సంబంధించి రవి కుజుల యొక్క గోచారం ద్వితీయ స్థానంలో జరుగుతూ ఉంది. సో ఈ ద్వితీయ స్థానం వాక్ స్థానం, ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ హౌస్ అయిన ఈ యొక్క స్థానంలో రవి కుజుల యొక్క సంచారం ఇద్దరు కూడా ఫైరీ ప్లానెట్స్ అయ్యి ఈ యొక్క ధనస్థానంలో ఉంటాం. ఆర్థికంగా కొన్ని మనీని కొంత డ్రైగా ఖర్చు పెట్టే ఆస్కారాలు కానీ లేకపోతే కొంత ర్యాష్గా మాటలు ఉపయోగించే విషయంలో కానీ కుటుంబ స్థానంలో ఫైరీ ప్లానెట్స్ అయిన రవి కుజులు ఇద్దరు ఉండటం వల్ల ఇక్కడ చిన్నపాటి ఏకాభిప్రాయం అనేది కుటుంబంలో కుదిరే విషయాల్లో కానీ కొంత వీటి విషయాల్లో మాత్రం మనకి నెగిటివ్ సెన్స్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆయిల్ ఇక్కడ ఫ్రైడ్ ఫుడ్స్, కారాలు, స్పైసీ ఫుడ్స్ ఇలాంటి వాటిని తీసుకోవటం వల్ల, ర్యాష్గా వర్డ్స్ని వాడటం వల్ల కొంతవరకు ఎఫెక్ట్ అనేది ఉండే ఆస్కారం ఉన్నాయి. కాబట్టి వీటి విషయాల్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం వృశ్చిక రాశి వారికి ఉంది. అదేవిధంగా బుధ, గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభాధిపతి బుధుడు ఇక్కడ వీరికి రాశిలోనే ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి ఇక్కడ బుధ శుక్రులు ఇద్దరు కూడా అటు లాభాధిపతి కావచ్చు, సప్తమాధిపతి కావచ్చు, బుధ శుక్రులు ఇద్దరు కూడా రాశి సంచారంలో ఉంటూ ఉన్నారు. శుక్రుని యొక్క రాశి సంచారం ముఖ్యంగా మంచి ప్లెజెంట్నెస్ని ఇస్తుంది. సప్తమాధిపతి అయిన ఆ యొక్క శుక్రుడి యొక్క రాశిలో ఉన్నారు. సో ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ అలాగే అంటే లెస్ ఎఫర్ట్స్తో మ్యారేజ్ మ్యాచెస్కి సంబంధించి అయినా వ్యాపారానికి సంబంధించిన లెస్ ఎఫర్ట్స్తో మీకుగా మీరు వెళ్లకుండా ఆపర్చునిటీస్ అనేవి మీ వైపుగానే వచ్చే ఆస్కారాలు వృశ్చిక రాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతంలో శుక్ర శనివారాల్లో చంద్రుని 1000 స్థాన స్థితి సంచారం జరుగుతుంది. వ్యయాధిపతి శుక్రుడు కూడా మళ్ళీ ఇక్కడ రాశిలోనే ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ వారం ఆర్థికపరమైన విషయాల్లో డెసిషన్స్ తీసుకునే విషయంలో కొంచెం కేర్గా ఉంటాం, ర్యాష్ వర్డ్స్ మాట్లాడకుండా ఉంటాం, కుటుంబంలో కొంచెం స్థిమితంగా కూల్గా కుటుంబ వాతావరణాన్ని ఉంచుకునే ట్రై చేయటం ఎక్కువ చేస్తుండాలి. రవి కుజులు ద్వితీయంలోను, అర్ధాష్టమంలో శని, షష్టమంలో గురుడు. సో ఈ విధమైన ఎఫెక్ట్స్ అన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఉండటం వల్ల ఏంటంటే సో కొంతవరకు
గృహపరమైన విషయాలకును ఆరోగ్యపరమైన విషయాలకును కొంత మనీ అనేది కొంచెం డ్రైగా ఖర్చు అవటం కావచ్చు. సో ఇలాంటి కండిషన్స్ అనేవి వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి ముఖ్యంగా రవి కుజుల యొక్క ద్వితీయ స్థాన సంచారం మోర్ ఇంపాక్టివ్గా ఈ వారం అనేది కనిపిస్తుంది. కాబట్టి వాక్ స్థానంలో రవి కుజులు ఉన్నారు. ర్యాష్ వర్డ్స్, ఎదుటి వాళ్ళు నొచ్చుకునేటట్టు లేకపోతే డామినేటింగ్ గానో సో ఇలా మాట్లాడడం వల్ల కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి అదేదో రవికి జపా కుసుమ సంకాసం, కుజుడికి ధరణి గర్భ సంభూతం. రవి కుజ నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వృశ్చిక రాశి వారికి చాలా మంచిది ఈ వారం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, పంచమంలో గురుడు, దశమంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ ధనుసు రాశి వారికి మనకి కనిపిస్తూ ఉంది. 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది ధనుసు రాశి వారికి సంబంధించి. సో కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక చంద్రుడితో పాటుగా 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నట్టే. బుధ, గురు, శుక్ర, శనివారాల్లో చంద్రుడు కూడా అనుకూలిస్తున్నారు కాబట్టి. సో మొత్తంగా ఓవరాల్గా ధనుసు రాశి వారికి ఎలా ఉందనేది చూసినట్టయితే మనకి ఈ వారం చంద్రుని యొక్క సంచారం ఇక్కడ వీరికి ముఖ్యంగా నవమస్థానంలో జరుగుతూ ఉంది. సో కాబట్టి నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం జరగటం, ఆ నవమాధిపతి అయిన రవి కూడా ఆయన రాశిలోనే ట్రాన్సిట్లో ఉన్నారు విత్ కుజుడితో కలిసి. పంచమ నవమాధిపతులు ఇద్దరు కూడా రాశిలోనే ట్రాన్సిట్లో ఉన్నారు. సో ఇక్కడ మీ సంతాన మూలకంగా కావచ్చు, లేకపోతే ఫాదర్ కావచ్చు, సంతాన పరంగా ఫాదర్ పరంగా అండ్ రెండు కూడా నవమ పంచమాధిపతులు ఎథిక్స్కి సంబంధించింది. కొన్ని ధర్మబద్ధమైన కార్యక్రమాల నిమిత్తం కావచ్చు, ఓవర్ స్ట్రెస్ అనేది మాత్రం ఇక్కడ మీకు నెత్తి మీద కనిపిస్తూ ఉంది. సో ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్, షార్ట్ టెంపర్ ఈ రెండూ కూడా ఈ రవి కుజుల వల్ల కొంచెం పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి బీపీ పెంచుకోకుండా ఉంటాం, కోపం రాకుండా చూసుకుంటూ ఉంటాం. బీపీ పెరిగే పనులు అంటే మన చేతుల్లో ఉంటుంది, ఎదుటి వాళ్ళు ఎవరన్నా చేస్తే పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండటం చాలా మంచిది. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూస్తే గురువు గారి దృష్టి కూడా రవి కుజుల మీద ఉంది. అంటే రాశ్యాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతి, యాక్చువల్గా ధనుసు రాశికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దృష్టి రాశి మీద ఉంది. లగ్న, పంచమ, నవమాధిపతులు రాశిలో ఉన్నారు. సో ధర్మబద్ధమైన కార్యక్రమాలు చెయ్యాలి అనే ఆలోచనలు చాలా వరకు ధనుసు రాశిలో ఈ సమయంలో ఉండే ఆస్కారాలు చాలా ఉన్నాయి. సో అదేవిధంగా మరి పంచమ నవమాధిపతులుగా ఫైరీ సైన్స్ అయ్యారు రవి కుజులు ఇద్దరు కూడా. ధనుసు రాశి ఒక అగ్నితత్వ రాశి. సో అగ్నితత్వ రాశిలో మళ్ళీ అగ్నితత్వ రాశిలో మళ్ళీ రవి కుజులు లాంటి గ్రహాలు ఉంటాం, అగ్నితత్వ గ్రహాలు ఉంటాం. సో కాబట్టి వెరసి చాలా బర్నింగ్గా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఉష్ణం అంటే వేడి, చలికాలంలో వేడి ఏంటి అంటారేమో, చలికాలంలో కూడా వేడికి సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. సో వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో బుధ, గురువారాల్లో కనుక చూసినట్లయితే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ దశమ స్థానంలో కేతు ఉన్నారు. ఆ దశమాధిపతి బుధుడు ఈ రాశికి వ్యయంలో ఉన్నారు. లాభాధిపతి శుక్రుడు వ్యయంలో ఉన్నారు. సో కాబట్టి ఈ వారం అంతా కూడా కొంత స్ట్రెస్సు అనేది కనిపిస్తూ ఉంది. అలాగే కొన్ని మనస్పూర్వకమైన, ఇష్టపూర్వకమైన కొన్ని ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి. బుధుని యొక్క సంచారం వ్యయస్థాన స్థితిలో ఉండటం వల్ల ఉద్యోగం కొంచెం కష్టం, జాబ్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ కష్టంతో పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో సప్తమ దశమాధిపతిగా బుధుడి వ్యయస్థాన సంచారం అటు వ్యాపారంలోనూ వ్యాపారపరంగా కొన్ని ఖర్చులు సూచిస్తూ ఉన్నాయి. సో ఏదైనా కూడా ఈ ధనుసు రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు తృతీయంలో శని యోగిస్తున్నారు, పంచమంలో గురుడు బాగున్నారు. అలాగే ఇక్కడ ఈ ధనుసు రాశి వారికి సంబంధించి రాశిలో రవి కుజులు, వ్యయస్థానంలో బుధుడి యొక్క సంచారం. సో ఈ మూడు కొంచెం ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపార సమస్యలకి సంబంధించి
ఇబ్బంది పడుతున్న వాళ్ళు విష్ణు సహస్రనామం కంపల్సరీ చదువుకోండి. అలాగే ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి ఎక్కువ క్రియేట్ అవుతోంది ఈ సమయంలో. ఎందుకంటే రవి కుజుల యొక్క సంచారం, డామినేటింగ్ గ్రహాలు మీ రాశిలో ఉన్నాయి. అంటే ఎక్కువ మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు జనాలు. సో వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన పరిస్థితులు ఇలాంటివి కొన్ని క్రియేట్ అవడం వల్ల కొంత ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క పరిస్థితులకి తప్పకుండా రవికి కుజుడికి మరి జపాకుసుమ సంకాసం, అలాగే ధరణీ గర్భ సంభూతం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం, విష్ణు సహస్రనామ పారాయణం, ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి చేసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో వ్యాపారపరమైన విషయాలకు సంబంధించి చూసినప్పుడు రవి కుజులు లాంటి గ్రహాలు డైరెక్ట్ సప్తమం మీద ఆస్పెక్ట్ ఇవ్వటం కానీ, సప్తమాధిపతి ఇక్కడ వ్యయంలో ఉండటం కానీ అక్కడ అంత నాట్ ఇండికేటింగ్ దట్ మచ్ వెల్దీ సిచ్యువేషన్. అంటే మీకు ఎక్కువ వెల్త్ క్రియేట్ అయ్యే ఆస్కారాలు, అంటే సునాయాసమైన ధనలాభం ఇలాంటివి కనిపించట్లా. సో రవి కుజులు 2 కూడా ఫైరీ సైన్స్ అయ్యి సప్తమాన్ని చూడటం, సప్తమాధిపతి కూడా కొంచెం వ్యయస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి సో ఇండికేటింగ్ సమ్ మ్యారిటల్ లైఫ్లో కూడా కొంచెం ప్లెజెంట్ సిచ్యువేషన్స్ అనేవి కొంచెం తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. సేమ్ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా. సో కాబట్టి ఈ యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల ధనుసు రాశి వారికి ఇంకా బాగుంటుంది. మకర రాశి వారికి సంబంధించి చూద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, లాభంలో బుధుడు, లాభంలో శుక్రుడు. సో 3 గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వారికి మనకి కనిపిస్తుంది. 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. శుక్ర శనివారాలు మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి మనం గమనిస్తే ఈ వారం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ బాగా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏలినాడు శని నడవటం, అష్టమ చంద్రుడు నడవటం, అలాగే అష్టమాధిపతి అయిన రవి కూడా వీరికి వ్యయ స్థానంలో ఉంటాం. సో చాలా వరకు కూడా ఈ వారంలో తీసుకునే డెసిషన్స్ విషయంలో చాలా అంటే కీలకమైనవి అయితే కనుక చాలా అవగాహనతో కూడుకుని తీసుకోవాల్సిన అవసరం ఉంది. తొందరపాటు అసలు పడకుండా ఉండటం మంచిది. చాలా వరకు కూడా నిదానమే ప్రధానం అనే విధంగా ఉంటేనే మంచిది. ఎందుకంటే ఏలినాటి శని నడవడం ద్వితీయంలో కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంచెం వీళ్ళకి అప్సెట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కావచ్చు, జాయింట్ అకౌంట్స్కి సంబంధించి కావచ్చు, వారసత్వ ఆస్తులకి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీటన్నిటిలో కొన్ని ఖర్చులు ఎక్స్పెండిచర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, శని యొక్క దృష్టి కూడా ఉండటం, అష్టమాధిపతి వ్యయంలో ఉంటాం. సో కాబట్టి వారం ప్రారంభం మాత్రం టెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఏ పని మీరు చివరిదాకా పెండింగ్ పెట్టుకొని ఆ చివరి నిమిషంలో పరిగెత్తకుండా ఉండటం మంచిది. సో అలాగే టెన్షన్స్ పడకుండా, టెన్షన్ పడే పనులు ఏవైతే ఉన్నాయో అది ముందే కంప్లీట్ చేసుకోవడం మంచిది. సో అలాగే ఆది సోమ మంగళవారాల్లో అష్టమ చంద్రదోషం అనేది కనిపిస్తుంది కాబట్టి ఆరోగ్య పరిస్థితుల విషయంలోనూ, ఫైనాన్స్ విషయంలోనూ, కుటుంబపరమైన విషయాల్లోనూ ఇక్కడ కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది మనకి. అక్కడ రవితో పాటు కుజుడు కూడా వ్యయస్థాన సంచారంలో ఉన్నారు. రవితో పాటు కుజుడు కూడా వ్యయస్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి బోన్, మజిల్ అండ్ బ్లడ్, హిమోగ్లోబిన్, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, వీటికి సంబంధించిన విషయాల్లో కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. బుధ గురువారాల్లో నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ నవమస్థానంలో కేతు ఉన్నారు ఈ రాశి వారికి. అయితే నవమాధిపతి బుధుడు కూడా దశమస్థాన సంచారంలో ఉన్నారు ఈ రాశి వారికి సంబంధించి. స్పిరిచువాలిటీ ఎక్కువ అవటం కానీ, ధార్మిక ధర్మబద్ధమైన కార్యక్రమాల మీద ఆసక్తి కలగటం కానీ ఇలాంటివన్నీ కూడా మీకు పాజిటివ్ రిజల్ట్స్గా ఉంటాయి. సో ఫాదర్ హెల్త్ విషయానికి సంబంధించి కానీ, లేకపోతే ఎథిక్స్ ధర్మాన్ని మర్చిపోయి పనిచేయటం కానీ ఇలాంటివన్నీ కూడా నెగిటివ్ సెన్స్గా మనం చెప్పచ్చు. సో వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఇక్కడ మనకి దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది. ఆ దశమాధిపతి అయిన శుక్రుడు లాభంలో ఉన్నారు. ఇందాక ఆ బుధుడు కూడా మనకి లాభస్థానంలోనే ఉన్నారు కాబట్టి తప్పకుండా కొంతవరకు ఇక్కడ నవమంలో కేతు ఉండొచ్చు, దశమంలో చంద్రుని యొక్క సంచారం ఉండొచ్చు. అంటే బుధ శుక్రులు ఇద్దరు కూడా లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల మొదటి 3 రోజులు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత 4 రోజులు మాత్రం పర్వాలేదు, ఎంతో కొంత బెటర్గానే ఉంది అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లోనూ, ఎక్స్పెండిచర్కి సంబంధించిన విషయాల్లోనూ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే
మకర రాశి వారికి కనిపిస్తూనే ఉంది. సో ఈ రాశి వారికి ముఖ్యంగా అక్కడ చతుర్థాధిపతి కావచ్చు, ఇక్కడ అష్టమాధిపతి కావచ్చు, ఇద్దరు కూడా వ్యయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాపర్టీస్ సేల్స్ అండ్ పర్చేజెస్ విషయంలో తక్కువది ఎక్కువ కొనడం కానీ ఎక్కువది తక్కువ అమ్మడం కానీ ఇలాంటి ఫ్లక్చువేషన్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం వీటి విషయాల్లో ఎలా ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకోవడం మంచిదేనా కాదనేది ఆలోచించుకుని తీసుకోవడం చాలా మంచిది. సో రవి కుజుల వ్యయస్థాన సంచారం మాత్రం ఇక్కడ మోస్ట్ ఇంపాక్టివ్గా మనకు కనిపిస్తుంది. ఇది ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అదర్ సైడ్ కూడా కావచ్చు. సో కాబట్టి ఇక్కడ కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ ఆదివారం పూట, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శించుకోవటం వల్ల మకర రాశి వారికి ఏలినాటి శనిలో రవి కుజులు వ్యయంలో ఉండటం వల్ల ఎదురయ్యే ఇంకొంచెం ఎక్కువ డోసు ఏలినాడిస్ అనేది ఏదైతే ఉందో అది తగ్గే ఆస్కారాలు ఉంటాయి. సో తప్పకుండా ఇవి చేసుకోవాలి. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక దశమంలో బుధుడు, లాభంలో రవి, లాభంలో కుజుడు. కుంభరాశి వారికి 3 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తుంది. ఈ రాశికి 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ చంద్రుని యొక్క సంచారం అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. చాలా విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి మాత్రం ఎప్పుడూ లేనిది చిన్నపాటి అపోజిషన్ అనేది కానీ, లేకపోతే డిఫరెన్సియేషన్ ఆఫ్ ఒపీనియన్స్ అనేవి కానీ వీళ్ళకి ఎక్కువ ఎదురవుతూ ఉండే ఆస్కారాలు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. అది మీ జీవిత భాగస్వామి విషయంలో అయినా, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా ఎక్కువగా ఈ విధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా రవి కుజుల యొక్క సంచారం లాభస్థానంలో జరుగుతూ ఉంది. సప్తమాధిపతి అయిన రవి వీరికి లాభస్థానంలో ఉన్నారు. అలాగే ఈ రాశికి దశమాధిపతి అయిన కుజుడు కూడా లాభస్థానంలో ఉన్నారు. సప్తమ దశమాధిపతులు ఇద్దరు కూడా ఈ సమయంలో కుంభరాశి వారికి సంబంధించి రవి కుజుల యొక్క లాభస్థాన సంచారం ఉద్యోగం విషయంలో కావచ్చు, వ్యాపారం విషయంలో కావచ్చు, 2 విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలను క్రియేట్ చేస్తూ ఉంది. అట్ ద సేమ్ టైం మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి, మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని గెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, అటు ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం పాజిటివ్ రిజల్ట్స్, ముఖ్యంగా మీ బాస్ కావచ్చు, మీ హయ్యర్ అథారిటీ కావచ్చు, సో చాలా వరకు కూడా మీకు ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు, మీ ఇమీడియట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో ఎక్కువ సపోర్ట్ చేయటం కావచ్చు అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశికి రవి కుజులు ఆల్రెడీ ధనుసు రాశిలో ఫైరీ సైన్లో ఉంటాం. ఈ ఫైరీ ప్లానెట్స్ గురువు గారి ఆస్పెక్ట్ కూడా రవి కుజుల మీద ఉంది. అంటే లాభాధిపతి ఆస్పెక్ట్ కూడా లాభస్థానం మీద ఉంది. అంటే సప్తమ దశమ లాభస్థానాల్లో వీక్షణ మీకు ఇక్కడ లాభస్థానంలో కనిపిస్తూ ఉంది. సో కాబట్టి వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అండ్ మీ డిజైర్స్, మీ కోరికలు తీరే విషయాల్లో కావచ్చు, అది మ్యారిటల్ లైఫ్లో మ్యారేజ్ మ్యాచ్కి సంబంధించా, వ్యాపారంలో ప్రాఫిట్కి సంబంధించా, ఇక డిఫరెంట్గా మీకు ఏదైనా మీకున్న చిన్నపాటి డిజైర్, కోరిక ఏదైతే ఉందో అది తీర్చుకునే విషయంలో మీరు పెట్టే ఎఫర్ట్స్కి సంబంధించా, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్, అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశికి బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, అష్టమంలో కేతువు యొక్క సంచారం కూడా ఉంది అక్కడ. సో కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి కొంచెం జాయింట్ అకౌంట్స్ విషయాల్లోనూ, వారసత్వ ఆస్తులు విషయంలోనూ ఈ సమయంలో డెసిషన్స్ అనేవి తీసుకోవాలి అనే విధంగా కొన్ని పరిస్థితులు ఏర్పడే ఆస్కారాలు, క్రమంగా ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త వహించడం అనేది మంచిది. వారాంతానికి శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక చంద్రుని యొక్క నవమస్థాన సంచారం. సో కాబట్టి నవమాధిపతి శుక్రుడు వీళ్ళకి దశమస్థానంలో ఉన్నాడు. ఆల్రెడీ దశమంలో బుధుడు కూడా ఉన్నారు. సో ఈ రాశి వారికి సంబంధించి మేజర్గా ఈ కుంభరాశికి పంచమాధిపతి బుధుడు కూడా దశమ స్థానంలో ఉండటం, దశమంలో ఉన్న బుధుడు బాగున్నారు, అలాగే రవి కుజుల యొక్క లాభస్థాన సంచారం బాగుంది. కాబట్టి
ఈ సమయంలో తప్పకుండా మీ పర్ఫార్మెన్స్ అనేది జాబ్ విషయంలో మాత్రం చాలా వరకు అనుకూలమైన ఫలితాలని క్రియేట్ చేస్తూ ఉంది. సో ఈ రాశి వారికి అష్టమ కేతు దోషం మాత్రమే కొంచెం మనకి ఇబ్బందికరంగా కనిపిస్తుంది. ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు. సో రాహుకేతువుల యొక్క సంచారం కొంచెం ఇక్కడ అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం ఉంటుంది కాబట్టి మంగళవారం పూట జంట నాగులు ఉన్న చోట పాలాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. ఫలాస పుష్ప సంకాసం కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది. మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి ద్వితీయంలో గురుడు, నవమంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు. 3 గ్రహాల యొక్క అనుకూలత, 4 గ్రహాల యొక్క అనుకూలత మేన రాశి వారికి ఉంది. 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, గురు వీరికి అనుకూలంగా ఉంది. మేన రాశి వారికి వారం ప్రారంభమే చంద్రుని యొక్క షష్టమ స్థాన సంచారంతో మొదలవుతుంది. సో చంద్రుడు షష్టమంలో యోగిస్తాడు, రవి దశమంలో ఉన్నాడు. రవి దశమంలో యోగిస్తాడు అంటే 2 దిగ్బలాల్లో ఉన్న ప్లానెట్సే. రవి ఎప్పుడైతే ఇక్కడ చంద్రుడు ఎప్పుడైతే షష్టమ స్థానంలో ఉన్నాడో తప్పకుండా మీకు ఎదురయ్యే చిన్నపాటి హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, ఆ వారంలో మీకు ఎదురయ్యే చిన్నపాటి ఏమన్నా హడిల్స్, అవరోధాలు, చిన్నపాటి ఆటంకాల విషయంలో కావచ్చు, వాటిని ఓవర్కమ్ అవ్వడానికి స్ట్రాంగ్ మైండ్ని చంద్రుడు క్రియేట్ చేస్తున్నాడు. అలాగే రవి కూడా ఇక్కడ దశమస్థాన సంచారంలో విత్ కుజుడితో కలిసి ఉన్నారు. రవి కుజుల యొక్క సంచారం ఇక్కడ దశమస్థానంలో ఉంటాం, 2 దిగ్బలంలోనే ఉన్నట్టు. యాక్చువల్గా రవి కుజులకు దిగ్బలంలో దశమస్థానంలో ఉంటాం కాబట్టి ప్రొఫెషనల్ ఫ్రంట్లో చాలా కీలకమైన దశ మీకు ఇక్కడ నడిచే ఆస్కారాలు మేన రాశి వారికి కనిపిస్తూ ఉంది. సో ఈ ఇయర్లో ఒక అచీవ్మెంట్ని మీరు పొందడానికి సంబంధించిన ఒక బాధ్యతనే ఇక్కడ మీరు తీసుకునే ఆస్కారాలు ఇక్కడ ఈ వారం మనకు కనిపిస్తుంది. అదేవిధంగా బుధ, గురువారంలో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో కేతు ఉన్నాడు. సో యాక్చువల్లీ ద కేతు ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ డిటాచ్మెంట్ అండ్ సపరేషన్. ఎప్పుడైతే ఇక్కడ వ్యాపారానికి, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన ఈ స్థానంలో కేతు యొక్క సంచారం ఉందో కొన్ని కాంట్రాక్ట్స్ని మీరు వదులుకోవడానికి కావచ్చు, లేకపోతే మ్యారిటల్ లైఫ్లో ఇక్కడ అన్ఫోకస్లెస్గా ఉండటం కావచ్చు, ఇలాంటి చిన్నపాటి ఇబ్బందులు అనేవి కేతు క్రియేట్ చేసే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటి మీద మీరు ఎక్కువ మోర్ కాన్సన్ట్రేట్ చేయాలి. కేతు ఎక్కడుంటే ఆ విషయంలో అక్కడ ఎక్కువ మనం మోర్ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఆయన చేయనీడు కాబట్టి. బిజినెస్ మీద, ఫారెన్ ట్రేడింగ్ మీద, మ్యారిటల్ లైఫ్ మీద ఎక్కువ మోర్ కాన్సన్ట్రేటివ్గా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. ఇక శుక్ర, శనివారాలు వారాంతానికి వచ్చేసరికి అష్టమ చంద్రుడు నడుస్తున్నాడు. ఇక్కడ అష్టమాధిపతి అయిన చంద్రుడు కూడా ఇక్కడ బుధుడు, ఇక్కడ శుక్రుడు వీరికి నవమస్థానంలో ఉన్నారు. సో ఏదైనా సరే శుక్ర, శనివారాల్లో మనం చూసినప్పుడు అష్టమాధిపతి అయిన ఈ యొక్క శుక్రుడు కూడా భాగ్యస్థానంలో ఉంటాం విత్ బుధుడితో కలిసి. సో కొన్ని షార్ట్ జర్నీస్ కావచ్చు, కొన్ని లాంగ్ జర్నీస్ కావచ్చు, కొన్ని ఫ్రీక్వెంట్లీ మూవింగ్ అనేది కనిపిస్తూ ఉంది ఈ వారం. ఎందుకంటే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో చంద్రుడు బుధుడింట్లోంచి శుక్రుడింట్లోంచి వెళ్తూ ఉంటారు కాబట్టి ఫ్రీక్వెంట్లీ మూమెంట్స్ అనేవి ఈ వారం ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. మీన రాశి వారికి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి అలా వెళ్ళాల్సి రావటం. సో అలాగే శుక్రుడి యొక్క భాగ్యస్థాన సంచారం కూడా మీన రాశి వారికి అనుకూలమే కాబట్టి సో తప్పకుండా ఇక్కడ భాగ్యస్థానంలో శుక్రుడి యొక్క సంచారం కొంచెం మీకు లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలోనూ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. రవి కుజులు దశమస్థాన సంచారంలో ప్రొఫెషనల్గా మీకు మంచిగా చేస్తున్నారు, కానీ ఏలినాడ్స్ అని ఒకటి నడుస్తూ ఉంది. ఖర్చులు కొంచెం పెరుగుతూ వెళ్తూ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. రాశిలో రాహు, సప్తమంలో కేతువు ఉన్నారు కాబట్టి సో మీరు మీ ఎదుటి వాళ్ళ విషయంలో, మ్యారిటల్ మ్యాచ్ విషయంలో కావచ్చు, మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఫారెన్ ట్రేడింగ్లో కావచ్చు, తీసుకునే డెసిషన్స్లో ఏలినాడ్స్ నడుస్తుంది కాబట్టి చాలా కేర్ఫుల్గా తీసుకోవాల్సిన అవసరం మనకి కనిపిస్తుంది. సో ఈ విధంగా మీన రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు సో ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ చేసే ప్రైమరీ ఎడ్యుకేషన్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈ 2 విషయాల్లో కూడా సో హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో కొంచెం పర్వాలేదు, టఫ్ అయినా కూడా మీరు ఓవర్కమ్ అవుతారు. కానీ ప్రైమరీ ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం
ప్రైమరీ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి మాత్రం కొంచెం స్ట్రెస్ అనేది కనిపిస్తూ ఉంది. సో నవమ స్థానంలో బుధుడి యొక్క సంచారం అంత ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఇవ్వదు కాబట్టి అక్కడ చక్కగా భాగ్యస్థానంలో ఉన్న బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చదువుకోవడం చాలా మంచిది. కేతువుకి మాత్రం జంటనాగులు ఉన్న చోట మంగళవారం పూట పాలాభిషేకం చేయటం, పలాస పుష్ప సంకాసం చదువుకోవటం మీనరాశి వారికి చాలా ఇంకా మంచి మోర్ ఇంపాక్టెడ్ రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఈ విధంగా మొత్తానికి ద్వాదశ రాశుల వారికి సంబంధించి వారం ఫలితాలు ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.